మీరు వాళ్ళు అండ్ అచీవ్మెంట్ అండ్ ఫైనల్గా నేను తయారు. థ్యాంక్ యూ మాజీ అవకాశం. నా పేరు రాజు. నేను దీన్ని షేక్ షాప్ ముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసాను. మా ఫ్రెండ్ గారి అవకాశం వచ్చింది. సో చాలా స్టార్టింగ్ డౌట్గా ఉండేది. బట్ ట్రైనింగ్ మీటింగ్ చేశాను, క్లారిఫై వచ్చింది. సో 3 monthsలోనే నేను ఫుల్ టైం చేశాను. దాని కాబట్టి ఇప్పుడు దాకా 8 years అవుతుంది టోటల్గా. ఈరోజు 15 దేశాలు తిరిగాను. ఈరోజు యాక్టివ్ ఫోన్ యాక్టివ్ ల్యాప్టాప్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు. ఈరోజు 4,000 నేను ఇన్కమ్ తీసుకున్నాను. బట్ ఏంటంటే అంటే కంపెనీ 7 సంవత్సరాల నుంచి ఇంకా ఇప్పుడు అసలు బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైతే ఉంటారో 100% కోటిస్తుంది. థ్యాంక్ యూ. జై బాబుజీ. నా పేరు వచ్చేసి రాజశేఖర్, ప్రాపర్ గద్వాల. స్టడీ 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. బిఫోర్ షేప్లో 17 years కేబుల్ నెట్వర్క్ అండ్ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నాను. మరి బిజినెస్ ఆపర్చునిటీ గ్రేట్ ఫీల్డ్ ద్వారా నాకు అవకాశం వచ్చింది. ఈ బిజినెస్ కంటే ముందు నేను ఎప్పుడు కూడా ఫ్లైట్ చేసి అవన్నీ చేయలేదు అన్నట్టు. మరి ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మంచి టీమ్ లీడ్ చేస్తూ స్టార్టింగ్లో నేను 17 సంవత్సరాలు బైక్ మార్చుకోలేదు. నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక బైక్ అచీవ్మెంట్ చేశాను 1,20,000 నుంచి. అదేవిధంగా ఇదే బిజినెస్లో మంచి ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది లెనోవా. ఆ తర్వాత ఇదే బిజినెస్ ద్వారా మంచిగా గోవా ట్రిప్స్ 3 times కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఇదే బిజినెస్లో ఫారిన్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తూ థాయిలాండ్ 5 times కంప్లీట్ చేయడం జరిగింది ఇదే బిజినెస్ ద్వారా. మరి అదేవిధంగా ఇదే బిజినెస్ ద్వారా 18 lakhs పెట్టి Volkswagen కార్ తీసుకోవడం జరిగింది ఇదే బిజినెస్ ద్వారా. మరి ఈరోజు ఇదే బిజినెస్ ద్వారా లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్లో నా డైమెన్షిప్ కూడా కంప్లీట్ చేశాను మా గురించి వాళ్ళు. మరి ఇదే బిజినెస్ ద్వారా మనీ ఎర్నింగ్ చేశాను అంటూ 1 crore అబౌవ్ ఈరోజు మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి అవకాశం దొరికింది సేమ్ షాప్ ద్వారా నాకు. తర్వాత వచ్చేసి నాకు హ్యాపీగా ఉన్నది ఏంటంటే ఇదే బిజినెస్ ద్వారా ఈరోజు నా దగ్గర ఉన్న టోటల్ పేరెంటింగ్లో 300+ యాపిల్ మొబైల్స్ ఉన్నాయి అన్నట్టు. అది హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు. ఇదే బిజినెస్లో 5 కార్స్ నా టీం దగ్గర 5 కార్స్ కంప్లీట్ అయ్యాయి అన్నట్టు. ఇదే బిజినెస్లో లాస్ట్ ఇయర్ నాతో పాటు థాయిలాండ్ 45 members వచ్చారు అన్నట్టు నా టీంలోనే. చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ గ్రేట్ ఆపర్చునిటీ ఇదే బిజినెస్లో ఏప్రిల్ మేలో నాతో నా టీంలోనే 2 members మామూలుగా బ్లెస్సింగ్తో 2 members డైమెన్షిప్ కూడా కంప్లీట్ అవబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు. వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వచ్చేసి ఏనాబాబ్ సర్దార్, షేక్ షాప్ బిఫోర్. ఈరోజు మీకు ప్లాన్ అయితే ఏదైతే హాల్లో ఉన్నారో నాకు మాత్రం షేక్ షాప్ అనే అవకాశం అన్నోన్ పర్సన్ ద్వారా ఒక ముఖం తెలియని పర్సన్ ఒక పార్క్లో దొరికిందండి ఇదే బిజినెస్ ప్లాన్. ఈ ప్లాన్ విన్న తర్వాత నాకు రకరకాల డౌట్ ఉండే తర్వాత డౌట్ క్లారిఫై చేసుకున్నాము. డౌట్ క్లారిఫై చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తూ జర్నీ చేస్తూ బిజినెస్ లో ఆల్మోస్ట్ ఒక 5-6 years అయిపోయింది అనమాట. ఈ బిజినెస్ లో జర్నీ చేస్తూ స్టార్టింగ్ లో మీరు చెప్పారు కదా, స్టార్టింగ్ లో బైక్ తీసుకోవడం, ల్యాప్టాప్ తీసుకోవడం, ఇలా బిజినెస్ మీద జర్నీ చేస్తూ తర్వాత ఇదే బిజినెస్ వచ్చి 12 లక్షల కార్లో తిరుగుతున్నాము ఈ బిజినెస్ జర్నీ చేస్తూ. దాంతో పాటు ఈ బిజినెస్ లో జర్నీ చేస్తూ మంచి ఫారెన్ కంట్రీస్ అనమాట, టర్కీ లాంటి దేశాలు, స్పెయిన్ లాంటి దేశాలు, వియత్నాం లాంటి దేశాలు, బ్యాంకాక్ 3 times వెళ్ళడం జరిగింది. ఇదే బిజినెస్ నుంచి జర్నీ చేస్తూ ల్యాప్టాప్ కొనడం, తర్వాత ఐఫోన్ వాడడం, ఇంట్లో కూడా మా మేడం కూడా ఐఫోన్ యూజ్ చేయడం, ఇలాంటి ఎంతో జరిగిందంటే ఒక ముఖం తెలియని పర్సన్ ఈరోజు షేక్ షాప్ లో డైమండ్ కూడా చేసేసేది అనమాట. ఈ బిజినెస్ జర్నీ చేస్తూ దాంతో పాటు పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ దొరుకుతుందని చెప్పి మాకు చెప్పారు. మా పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ CBSE లాంటి స్కూల్లో 1 lakh rupees ఫీజు తోటి ఇద్దరు పిల్లలు 2 లక్షల ఫీజు తోటి CBSE లాంటి స్కూల్లో చదువుతున్నారు ఇదే బిజినెస్ నుంచి. దాంతో పాటు ఈ బిజినెస్ జర్నీ చేస్తూ స్టార్టింగ్ లో విలేజ్ లో మామూలుగా ఇల్లు ఉంది అనమాట. మా అబ్బాయి చెప్పాడు రాజు గురించి, చిన్న ఇల్లు టైగర్ మంచి ఇల్లు కొట్టుకోని చెప్పారు. ఇదే బిజినెస్ చేస్తూ మా అబ్బాయి చెప్పాడు అనమాట, రాబోయే రోజుల్లో 1 CR 80 లక్షల ఆడి కార్ కూడా కొనబోతున్నామంట ఈ బిజినెస్ జర్నీ చేస్తూ. దాంతో పాటు ఈ బిజినెస్ జర్నీ చేస్తూ ఈ బిజినెస్ లో 1 కోటి రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏమైనా డౌట్ ఉంటే కూర్చొని డౌట్ క్లారిఫై చేసుకొని బిజినెస్ చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం జరిగింది. థ్యాంక్ యూ మా గురించి. థ్యాంక్ యూ మామూలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్యామ్ కుమార్ రెడ్డి అండ్ బిఫోర్ దిస్ బిజినెస్ నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను, 3 years వర్క్ చేశాను. బట్ ఎలాంటి గ్రోత్
తెలియదు. అదే టైంలో నాకు మన గ్రేట్ మెంటర్ నికేష్ ఆఫీసర్ నాకు ఈ అవకాశం దొరికిందండి. అండ్ ఇదే బిజినెస్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను దాదాపు. అండ్ లక్కీగా మన బిజినెస్లో ఎంత మంచి గ్రోత్ వచ్చింది. అండ్ డైమండ్ ఎప్పుడో 2018లోనే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ లెవెల్ ట్రిపుల్ డైమండ్ లెవెల్ వచ్చేసాను. అండ్ అచీవ్మెంట్స్ పరంగా చెప్పాలంటే చాలా అచీవ్మెంట్ తీసుకున్నామండి. 5 to 6 మొబైల్ ఫోన్స్ తీసుకోవడం జరిగింది ఫ్యామిలీ కోసం. ఇంట్లో కూడా యాపిల్ ఫోన్ కూడా తీసుకున్నాను, యాపిల్ ల్యాప్టాప్ కూడా వాడుతున్నాను. దాంతోపాటు కార్ తీసుకోవడం. అండ్ నేను ఒక్కటే కాదండి, దీంట్లో గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే మన ఒక్కరి అచీవ్మెంట్ కాదు, టీంలో కూడా అచీవ్మెంట్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. దాదాపు 50 మెంబర్స్ పైన నా టీం వాళ్ళు కార్ అచీవర్స్ ఉన్నారండి. దాంతోపాటు ఇప్పుడు ప్రెసెంట్ తొందరలో వీనస్ కాబోతున్నాను. అండ్ నేను ఒక్కటే కాదండి, నా టీంలో 100 మంది ఫారెన్ టూర్స్ కూడా వెళ్ళొచ్చారు. నేను కూడా 8 times ఫారెన్ టూర్స్ వెళ్ళొచ్చాను అనమాట. అండ్ తొందరలో లగ్జరీ కార్ అండ్ వితిన్ 2 years లో లగ్జరీ హౌస్ కూడా తొందరలో అచీవ్మెంట్ తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహోదయ. నాకు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు గోవర్ధన్, నాది నాగమాడ డిస్ట్రిక్ట్. నేను చదువుకున్నది ఓన్లీ 10th చదివిన తర్వాత నేను కూడా జేసీ గ్రేడ్కి వెళ్ళాను అనమాట. జేసీ గ్రేడ్కి 8 సంవత్సరాలు వెళ్ళాను అనమాట. ఆ తర్వాత నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి అభిషేక్ మహోదయ అనమాట. ఒకసారి టీం క్లాస్ అనమాట మాకు వస్తారు. ఓకే కావాలి అనమాట స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను కూడా డైమండ్ అయిపోయి 3 years అయిపోయింది అనమాట. డైమండ్ అయిపోయింది. అండ్ నాకు ఇది జరిగింది, నాకు కూడా డైమండ్ అయిపోయారు అనమాట. నెక్స్ట్ 3 మెంబర్స్ కూడా డైమండ్ కంప్లీట్ చేయించుకోవాలనుకున్నాను వల్ల. అండ్ నేను ఇళ్ళ కోసం యాక్సిడెంట్ అంటే ల్యాప్టాప్ తీసుకున్నా, బైక్ తీసుకున్నా, 11 లక్షల కార్ తీసుకున్నా. పాయింట్స్ కూడా అనమాట 9 కంట్రీస్ పోయించాడు అనమాట. నేను జేసీసీ ఉన్నప్పుడు ఒక్క కంట్రీ వెళ్ళలేదు. ఇదే స్టేట్ కప్లోకి వచ్చిన తర్వాత 9 కంట్రీస్ పోయించాడు అనమాట. అండ్ థ్యాంక్ యూ అనమాట. నా అచీవ్మెంట్ అనమాట నా లాస్ట్ ఇయర్గా మెయింటైన్ చేశాడు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్క లీడర్కి. ఈరోజు మంచి సెక్షన్ విన్నారు గురుజు వల్ల. నేను కూడా మీలాగా మంచి సెక్షన్ విని జాయిన్ అయ్యాను అనమాట. సంగతి 3వ తరగతి ఒక హెల్పర్లో ఒక కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేస్తుంటే అక్కడ ప్లాన్ జరుగుతుంటే బిజినెస్ ప్లాన్ జరుగుతుంటే నేను కూడా పక్కన కూర్చొని విన్నాను. ఎవరైనా చేస్తే అర్థమైంది. ఆ ప్లాన్ ఇన్ఛార్జ్ నేను ఇద్దరు ఈక్వల్గా వర్క్ స్టార్ట్ చేశామన్నమాట. 1 నుండి స్టార్ట్ అయింది, 10లోకి వెళ్ళిపోయింది, 10 నుండి స్టార్ట్ అయింది, 1లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ బిజినెస్ అర్థమైంది అనమాట. అదే బిజినెస్లో 1 నుండి స్టార్ట్ అయ్యి జర్నీ చేస్తుంటే బ్యాంకాక్ ఉన్నాయా, బ్యాంకాక్ 5 times వెళ్ళొచ్చామన్నమాట. ఫారెన్ ట్రిప్స్ లెక్కలేదు, అట్లనే వెళ్తున్నాం. అదేవిధంగా 11 లక్షలు పెట్టి కార్ కూడా తీసుకున్నాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 11th డైమండ్ సెలబ్రేషన్ అయిపోయింది అనమాట. డైమండ్ సెలబ్రేషన్ అయిపోయినప్పుడే గురూజీ వాళ్ళు చెప్పారు 1 crore పెట్టి ఇల్లు తీసుకోమని. అది కూడా కంప్లీట్ చేసేసాం అనమాట. గురూజీ వాళ్ళు చెప్తున్నారు ఎంత సీరియస్ ఇన్కమ్ తీసుకున్నాం. 1 crore పైన తీసుకున్నాను, 1,20 లక్షల పైన తీసుకున్నాను ఇదే బిజినెస్ ద్వారా. ఒకటి బిజినెస్ అర్థమైతే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క లీడరు నమ్మకంతో వర్క్ చేసి 100% సక్సెస్ కావచ్చని నేను తీసుకుంటాం. మాకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురించి. నా పేరు సర్వేశ్వర్, సేఫ్ షాప్ బిఫోర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎంప్లాయీ. మరి ఈ బిజినెస్లో మా ఫ్రెండ్ గారు వచ్చారు శివశంకర్ గురించి వల్ల సపోర్ట్తోని, అక్షయ్ గురించి సపోర్ట్తోని, సపోర్ట్తోని డైమండ్ అయ్యాము. గురించి మరి ఎప్పుడైతే డైమండ్ సపోర్ట్ తీసుకుంటామో ఈ నెక్స్ట్ మే అన్నారు గురించి సపోర్ట్తో తీసుకుంటాం. ఓకే. మరి ఈ బిజినెస్ కంటే ముందు నేను బ్యాంక్లో జాబ్ చేస్తే ఏ బైక్ లేదు నాతో. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ కారే తీసుకున్నాను అనమాట. మార్చి డెలివరీగా 2 లక్షల కార్ తీసుకోవడం జరిగింది. మరి అచీవ్మెంట్ అంటే మరి ఇల్లు కూడా లేకుంటే నాకు 30 లక్షలతో ఈ హౌస్ కూడా కట్టామన్నమాట. కంప్లీట్ చేసిన 30 లక్షలు. దాంతోపాటు మరి జాబ్ లేకపోతే నాకు ఏ టీం లేదు. పొద్దున మార్నింగ్ 9 కల్లా ఇది ఉరుకుడ పడిన జీవితాలు అనమాట. అనుకుంటుంది కళలు అనుకుంటే కళలు నెరవేర్చలేకుంటుంది జాబ్లో. మరి ఈ బిజినెస్లో 10 times అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళామన్నమాట. బ్యాంకాక్ కావచ్చు, ప్యారిస్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇవాళ కంట్రీస్ వెళ్తున్నామంటే షేప్ షాప్ అంటే మనం అంటాం. దాంతోపాటు ఏదో 3,000 మొబైల్ వాడేవాళ్ళం 1,20,000 మొబైల్ వాడుతున్నాం. ఐఫోన్ లక్షల్లో లీడ్ చేస్తున్నాం అనమాట. మరి ఇంత లక్షల్లో లీడ్ చేస్తున్నామంటే జాబ్లో ఏంటంటే ఒక మరి ల్యాప్టాప్ కూడా లేదనమాట జాబ్లో. మరి ఈ బిజినెస్ ద్వారా ల్యాప్టాప్ గురించి తీసుకోవడం జరిగింది. అన్ని అచీవ్మెంట్లు అవుతున్నామంటే గురించి సపోర్టు, అప్లై సపోర్ట్ ద్వారా ఇస్తున్నాం. కాబట్టి ఈ లోకల్ ట్రిప్స్, బ్యాంకర్ ట్రిప్స్ నాతో పాటు జస్ట్ 50 నుంచి 100 మెంబర్స్ వరకు అందరూ అచీవ్మెంట్లు తీసుకోవడం జరిగింది. గురించి ఇప్పటి వరకు 60 lakhs వరకు జనరేట్ చేశాం.
ఎంప్లాయ్. నా ఎడ్యుకేషన్ బీఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఎంటెక్ బయోటెక్నాలజీ, ఎంఏ జెనెటిక్, పిహెచ్డీ జెనెటిక్ ఇంజనీరింగ్. 9 years జాబ్ చేసిన, పాటలు కూడా జాబ్ వచ్చింది, కానీ వెళ్ళలేదు. అదే టైంలో సేఫ్ షాప్ 2,000 రూపాయలు చాలా నెలకు ఎక్కువ సేఫ్ షాప్లో జాయిన్ అయినాం. ఆ 2,000 కాస్త ఇక్కడికి వెళ్ళిపోయింది. సేఫ్ షాప్లో నచ్చుకున్న విషయాలు వస్తే చాలా తీసుకున్నాం. ఫస్ట్ ఫారెన్ టూర్ వచ్చినాం. పోయిన తర్వాత బిజినెస్ పెద్ద ఆర్డర్ అయిపోయింది. ఫారెన్ వచ్చిన తర్వాత నిద్ర పట్టలే, జాబ్కి వెళ్ళాలనిపించాలి. దాని తర్వాత ఫుడ్ అండ్ డెసిషన్ తీసుకున్న 2017 జనవరి 17 నుంచి ఇప్పటి వరకు బిజినెస్ చాలా ఫైనాన్షియల్గా చాలా తీసుకున్నాం. ఫస్ట్ మార్కి సిఆర్ కార్డు తీసుకున్నాం. దాని తర్వాత ఫారెన్ టూర్లు కంటిన్యూగా ఎవ్రీ 3 months ఒకసారి ఫారెన్ టూర్ పోవడం, అలా చేసి రూబీ అయ్యాం. డైమండ్ ఆ మధ్యకాలంలో ఫోన్, దాని తర్వాత ఫారెన్ టూర్లు వెళ్ళడం జరిగింది. దాంతో డైమండ్ అయ్యాం. డైమండ్ అవుతూ 1 కోటి రూపాయలు ఇల్లు కూడా జరిగింది హైదరాబాద్లో. అలా కంటిన్యూ చేస్తూ ఊర్లో మనకు ఇల్లు పెంకుటిల్లు ఉండే మట్టి గోడలు, వర్షాలు పెడుతున్నాం. ఇంకా అలాంటి ప్లేస్లో మళ్ళీ ఇల్లు పెట్టడం. తర్వాత ఈరోజు సేఫ్ షాప్ ద్వారా 20 దేశాలు వెళ్ళడం జరిగింది. బ్యాంకాక్ 10 సార్లు జరిగింది. ప్యారిస్, స్విట్జర్లాండ్ 2 సార్లు వెళ్ళడం జరిగింది. రీసెంట్గా లండన్, స్కాట్లాండ్ వెళ్ళినాం, స్పెయిన్ వెళ్ళినాం, దుబాయ్, మారిషస్, గుర్తొస్తుంది, టర్కీ, ఇస్తాంబుల్, వియన్నా, హంగేరీ, బుడాపెస్ట్, స్లోవాకియా, చెక్ రిపబ్లిక్, ఇంకా చాలా మధ్యలో చాలా రోజులు అయిపోయి అది గుర్తుంది. నెక్స్ట్ సింగపూర్, మలేషియా క్రూజ్ షిప్ వెళ్తున్నాం. గ్రేట్ విషయం ఏంటంటే నేను వెళ్ళడం మ్యాటర్ కాదు, మా వైఫ్ కూడా 6 దేశాలు తీసుకెళ్ళిన. వైఫ్ తీసుకెళ్ళి పక్కన పెడితే 1 year, 1.5 year ఉన్న బాబులు ప్యారిస్, స్విట్జర్లాండ్ -20 degrees టెంపరేచర్